పెద్ద పాము. కోడినాగు తల్లి కుబుసం విడిచిపెట్టుంది. ఇప్పుడు దీని కంటికి ఏది కనిపించినా మీద పడి కాటేస్తుంది. రే, కొంపదీసి మమ్మల్ని కానీ చంపేస్తుందా ఏంట్రా? చంపదలే గాని పావును ఎందుకు తీసుకురమ్మన్నారో చెప్పండి స్వామి. ఇంట్లో హోమం జరుగుతుంది, అది జరగకూడదంటే దీన్ని లోపలికి వదలాలి. దీన్ని విడిచిపెడితే చాలా ప్రమాదం తల్లి. ప్రమాదం నీకో నాకో కాదు కదా, ముందు వదిలిపెట్టవయ్యా, వదిలిపెట్టు. రేయ్, నీకు 10,000 ఇస్తా, ఎదురు చెప్పకుండా ఇదిగో నా కూతురు చెప్పినట్టు చెయ్యి. అలాగే స్వామి. అమ్మమ్మ, నాగమ్మ తల్లి, నువ్వు చంపాల్సింది మమ్మల్ని కాదమ్మా. లోపల ఆద్య అనే ఒక పిల్ల ఉంది, దాన్ని కాటేసి యమలోకానికి పంపించు. మాకు దాని పీడ విరగడైందనుకో, నీకు కోడినాగాడికి పెళ్లి చేసేస్తానమ్మా. అయ్యా, హోమంలో కూర్చునే ముందే పనులేమైనా ఉంటే చూసుకోండి. ఇది మృత్యుంజయ హోమం. ఒక్కసారి పూజ మొదలుపెట్టాక ఏ కారణం చేతైనా పూజ ఆపకూడదు. ఏం జరిగినా హోమం పూర్తయ్యే వరకు కూర్చున్న చోట నుండి కదలకూడదు. ఏ కారణం చేతనైనా హోమానికి ఆటంకం కలిగితే ఎవరి క్షేమం కోసం ఈ హోమం జరిపిస్తున్నారో ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎలాంటి ఆటంకము రాదు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనయ్యా, కూర్చోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం.
ఇదే నాన్న పాముని చూసి గొడవ అవుతుంది, హోమం ఆగిపోతుంది అనుకుంటే పాము కాటేసిన పెద్ద అన్న అలా కదలకుండా కూర్చున్నాడేంటి? ఇప్పుడు ఆయన ప్రాణాలకు ప్రమాదం కదమ్మా. వెళ్ళి పాము గరిచిందని అందరికి చెప్పమ్మా. వెళ్ళు. అప్పుడు కానీ నువ్వు నేను ఇరుక్కం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? మరి ఇలాగమ్మా, ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగిందంటే ఊరంతా కదిలి వస్తుంది. ఎలా జరిగిందని అందరూ ఆరా తీస్తారు. అనవసరంగా దొరికిపోతాం. ఏం జరిగితే అది జరిగింది. ముందు ఆ పాముని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపో నాన్నా, వెళ్ళు వెళ్ళు. ఏం జరిగినా హోమం పూర్తయ్యే వరకు కూర్చున్న చోట నుండి కదలకూడదు. ఏ కారణం చేతనైనా హోమానికి ఆటంకం కలిగితే ఎవరి క్షేమం కోసం ఈ హోమం జరిపిస్తున్నారో ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయ్యా, హోమం పూర్తయింది. ఈ పూర్ణాహుతి హోమంలో వేస్తే నిర్విఘ్నంగా పూర్తయినట్టే. లేవండి. ఏమండి రఘు, ఏం లేదు జానకి. అయ్యా, హోమానికి నమస్కారం చేసుకోండి. మామయ్య, మామయ్య, అన్నయ్య, రఘు, మామయ్య, అన్నయ్య.
పాము కట్లు. ఏమండి తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లేపండి. పెదనాన్న పెదనాన్న ఏమండి పెదనాన్న పెదనాన్న డాక్టర్ 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 ఏమండి పెద్దమ్మ అచ్చా ఈయన రఘురాం గారు కదూ? అయోధ్య లంక చుట్టూ ఉన్న పక్క ఊర్లలో పేరున్న పెద్ద మనిషి కదా? అవునండి, ఆయనే. ఏం జరిగింది? పాము కరిచింది డాక్టర్. ఓ మై గాడ్, పాము కరిస్తే ఇంత ఆలస్యంగా తీసుకొస్తారా? చూస్తుంటేనే అర్థమవుతోంది కండిషన్ చాలా సీరియస్ అని. మా పెదనాన్న పడిపోయే వరకు పాము కరిచిన విషయం మాకు తెలియదండి. అప్పటి వరకు మా పెదనాన్న కూడా చెప్పలేదు. పాము కరిచిన విషయం చెప్పలేదా? ప్రాణాలనుకున్నారా ఇంకేమన్నా అనుకున్నారా? పూజలో ఉన్నారు కదా, పూజకి ఇబ్బంది కలగకూడదని మా మామ ఎవరికి చెప్పలేదు. పూజ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. ఛాన్సే లేదమ్మా. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం ఉండదు. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. మా మామయ్యని బతికించండి డాక్టర్. బతికే ఛాన్స్ లేదని చెప్తుంటే బతికించమంటే ఎలాగండి? అసలు ట్రీట్మెంట్ చేయకుండా అలా ఎలా చెప్తారు డాక్టర్? డాక్టర్ అయ్యండి ప్రాణాలు కాపాడాలని చూడాలి గాని కనీసం అడ్మిట్ చేసుకోకుండా అలా ఎలా చెప్తారు? మీరు ఇన్ టైంలో తీసుకొచ్చుంటే మేము ఏమైనా చేయగలం. విషయం బాడీలోకి స్ప్రెడ్ అయిన తర్వాత మమ్మల్ని ట్రీట్మెంట్ చేయమంటే మేమెలా చేయాలి? మా వల్ల కాదు. మీరు తీసుకెళ్ళిపోండి. డాక్టర్ డాక్టర్ గారు ఆ మాట అనకండి. ఎంతో మందికి ప్రాణం పోసుంటారు. దయచేసి ఆయన్ని బతికించి నా ఐదో తనాన్ని కాపాడండి. కాపాడండి కాపాడండి. మేము చెయ్యగలిగింది ఏమీ లేదా? ఏయ్! ట్రీట్మెంట్ చెయ్యకుండా బతకడానికి ఎలా అంటావరా? మా అన్నయ్య బతకాలి. ట్రీట్మెంట్ చేసి ఆయన్ని బతికించండి. లేదంటే మా అన్నయ్యకి ఏదైనా జరిగితే మీలో ఎవ్వరిని బతకనివ్వను. శివయ్య శివయ్య వద్దు. సార్ మా భయం కూడా అదే. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఊరి జనం ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో కూడా తెలుసు. ఇప్పుడు మా హాస్పిటల్లో ఆయన ప్రాణం పోయిందంటే మీ ఊరి జనాలే కాదు, చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి మా హాస్పిటల్ మీద పడతారు సార్. ఆయన ప్రాణాలు పోవడానికి మేము కారణమని మా ప్రాణాలు తీస్తారు. మీరు భయపడి మా పెదనాన్న ప్రాణాలు తీస్తారా? ఆలస్యమైందని మీరే అంటున్నారు. కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా ఏంటి డాక్టర్ మీరు? ప్రయత్నం చేయడానికి ఏమీ లేదమ్మా. ఆయన్ని బతికించడం చాలా కష్టం. అయ్యో అయ్యో డాక్టర్ ప్లీజ్ దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆయన బతికే ఛాన్సే లేదు. పోయే ప్రాణం మా హాస్పిటల్లో పోయిందంటే జనాలందరూ వచ్చి మా హాస్పిటల్ మీదే పడతారు. దానివల్ల మా ప్రాణాలు పోతాయని మా భయం కాదు. నిన్న ఈరోజు డెలివరీ అయిన పసిపిల్లలున్నారు. ఐసీయూలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేషెంట్లున్నారు. వాళ్ల ప్రాణాలకేదైనా ప్రమాదం వస్తుందనేదే మా భయం. దయచేసి ముందు ఆయన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. మీరు కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సార్. పెదనాన్నకేమీ కాదు. పెదనాన్న కళ్ళు తెరవండి. పెదనాన్న లేవండి. ఏమండి లేవండి పెదనాన్న.
ఇంకో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఇప్పుడు టైం లేదు. దగ్గరలో మామయ్యని బతికించుకునే అవకాశం లేదు. ఏం చేద్దాం? పెదనాన్న కళ్ళు తెరవండి. పెదనాన్న. పెదనాన్న లేవండి. ఏం జరిగింది సార్? మా అన్నయ్యకి పాము కాటేసిందండి. హాస్పిటల్కి తీసుకొస్తే కష్టం అని చెప్తున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. ఇక్కడ దగ్గరలో గంగవరం అనే విలేజ్ ఉందండి, అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు. ఇలాంటి పాము కాటు వేసిన వాళ్ళకి నాటు వైద్యం చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి బహుశా చాలా మంది బతికారు. మీరు కూడా అక్కడికి తీసుకెళ్ళండి. అవును అచ్చా, అచ్చా. సరే. మామయ్య వెళ్దాం పదండి త్వరగా. పెదనాన్న. పెదనాన్న ఏమండి? ఏమండి? పెదనాన్న ఒకసారి లేవండి పెదనాన్న. శ్రీను కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. శ్రీను ఫాస్ట్గా వెళ్ళు. ఓసే రామలక్ష్మి, అక్కడ రఘుకి ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేయవే. ఏమండి రమా? ఏమండి? ఆద్య ఆద్య నాన్నకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆద్య? రమా, డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పేశారు. పెదనాన్న ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. ఏంటి? నాన్న ప్రాణానికి ప్రమాదమా? ఏమైందే? ఆద్య ఏమండి? అవును రమా, హాస్పిటల్లో మా వల్ల కాదు అంటే ఏదో ఒక విలేజ్ కి తీసుకువెళ్తున్నాం. ఆ విలేజ్ ఎక్కడుందో ఒకసారి ఫోన్ బాబాయ్కి ఇస్తున్నాను, మాట్లాడు. అమ్మ రామలక్ష్మి, బాబాయ్ బాబాయ్, ఆద్య నాన్న ప్రాణానికి ప్రమాదం అంటుంది. ఏంటి బాబాయ్? ఎక్కడున్నారు? అవునమ్మా, విషం ఒళ్ళంతా పాకేసిందమ్మా. డాక్టర్లు ఏం చెప్పలేమని చెప్పారు. అయినా బతకరని కూడా చెప్పేశారమ్మా. అయ్యో, అందుకే చివరిసారి ప్రయత్నం కింద ఇక్కడ ఎరగవరంలో తెలిసిన స్వామీజీ ఉన్నారు. ఆయన ఎటువంటి పాము కరిచినా వైద్యం చేస్తారట. ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నామమ్మా. లేదు బాబాయ్, నాన్నకేం కాదు. నేను ఇప్పుడే వస్తున్నాను బాబాయ్. అయినా ఇప్పుడే ఏమి చెప్పలేమమ్మా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను బాబాయ్. ఏమైంది? నాన్న